రాజధాని పేరుతో భూములు తీసుకునేటప్పుడు రైతులకు అనేక హామీలు ఇచ్చింది గతంలో చంద్రబాబు సర్కార్. ఆ హామీలిచ్చి 10 ఏళ్లు దాటింది. మరి అందులో ఎన్ని హామీలు అమలయ్యాయి? ఇప్పుడు మరోసారి భూ సమీకరణ ప్రారంభించింది కూటమి సర్కార్. గతంలో ఇచ్చిన హామీలనే ఈసారి కూడా అమలు చేస్తామని చెబుతున్నారు చంద్రబాబు. అసలు గతంలో భూసేకరణ సమయంలో రైతులకు చంద్రబాబు ఇచ్చిన హామీలేంటి? ఈ 10 ఏళ్లలో అందులో ఎన్ని అమలయ్యాయి? రాజధాని నిర్మాణం పేరిట రైతులను చంద్రబాబు ఎలా మోసం చేస్తున్నారో, ఒక్కో హామీకి ఎలా తూట్లు పొడిచారో సవివరంగా చూద్దాం. సింగపూర్ తరహా రాజధాని కట్టేస్తామన్నారు. అంతర్జాతీయ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామంటూ గొప్పలు చెప్పారు. ల్యాండ్ పూలింగ్ పేరిట రైతుల నుంచి భూములు లాక్కున్నారు. అలా తీసుకుంటున్న టైంలో చాలా హామీలిచ్చారు. మరి ఆ హామీల నుంచి చంద్రబాబు ఎన్ని అమలు చేశారు? ఇప్పుడు మరోసారి భూసేకరణ చేస్తున్న వేళ గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలేంటి? వాస్తవంగా వాటి అమలు ఎలా ఉందో ఓసారి చూద్దాం. 2014-19 మధ్య ల్యాండ్ పూలింగ్ టైంలో రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన మొదటి హామీ 3 ఏళ్లలో రిటర్నబుల్ ప్లాట్లు. అంతర్జాతీయ స్థాయిలో ప్లాట్లు అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటి వరకు అభివృద్ధి చేసిన ఒక్క ప్లాట్ కూడా రైతులకు ఇవ్వలేదు. ప్లాట్లకు అండర్ గ్రౌండ్ కరెంట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అందిస్తామన్నారు. ప్రస్తుతం కొన్ని అమరావతి గ్రామాల్లో వీధి దీపాలు కూడా లేవు. 3 ఏళ్లలోనే అభివృద్ధి చేసి ఇస్తామన్న చంద్రబాబు 10 ఏళ్లు గడిచినా ఏం చేయలేదు. ఇక ల్యాండ్ పూలింగ్ లో భాగంగా ఇచ్చిన రెండో హామీ ఎకరాకు 30,000 నుంచి 50,000 రూపాయల చెల్లింపులు. మెట్ట భూములకు ఏడాదికి 30,000, జరీ భూములకు ఏడాదికి 50,000 ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే అది అరకొరగా మాత్రమే జరుగుతోంది. కౌలు చెల్లింపు మొత్తం పెంచుతామన్నారు కానీ చేయలేదు. వైఎస్ జగన్ హయాంలో 10 సంవత్సరాల కౌలును 15 ఏళ్లకు పెంచారు. మేము డిమాండ్ చేసింది ఏంటంటే, ప్రభుత్వం 3 సంవత్సరాల లోపల అభివృద్ధి చేసినటువంటి ప్లాట్ని మీకు ఇస్తాము అని చెప్పేసి హామీ ఇస్తాం జరిగింది. మేము దాన్ని అగ్రిమెంట్లో కండిషన్గా పెట్టమని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. 2014 భూ సమీకరణ చట్టంలో లోపభూయిష్టత ఉంది. ఫార్మర్కి, రైతుకి సరైనటువంటి హక్కులు లేవు. వాళ్ళకి న్యాయపరమైనటువంటి భద్రత లేదు. ఇక మరో ప్రధానమైన హామీ భూమి లేని పేదలకు 2,500 పింఛన్. గతంలో 29 గ్రామాల్లో పేదలకు పింఛనిచ్చారు. అయితే అందులో ఎక్కువ భాగం పెన్షన్లు టీడీపీ కార్యకర్తల కుటుంబాలకే వెళ్లాయనే ఆరోపణలు ఉన్నాయి. అదే టైంలో పింఛను మొత్తం పెంచుతామన్నారు. చంద్రబాబు ఆ పని చేయలేదు. వైఎస్ జగన్ తన హయాంలో ఈ మొత్తాన్ని 5,000 రూపాయలకు పెంచారు. చంద్రబాబు ఇచ్చిన 4వ హామీ ఉపాధి హామీ, జీవనోపాధి భద్రత. స్టైఫండ్ ఇస్తూ యూత్కు ట్రైనింగ్ ఇస్తానన్నారు. చిన్న షాపుల్లో ఉద్యోగం చేసుకోవడానికి మాత్రమే శిక్షణ ఇచ్చారు. అది కూడా కొంతమందికే. రాజధాని నిర్మాణంలో రైతుల్ని భాగస్వామ్యుల్ని చేస్తామన్నారు. కనీసం సైట్లో అడుగు కూడా పెట్టనివ్వలేదు. 29 గ్రామాల పేదలకు 365 రోజులు ఉపాధి హామీ అన్నారు. ఇప్పటి వరకు అది అస్సలు అమలు కాలేదు. 2014లో మీరు భూ సమీకరణ చేసినప్పుడు ఏమైతే ప్రొఫార్మా పెట్టుకున్నారో ఆ ప్రొఫార్మా ప్రకారం 50,000 మంది రైతులు ఇచ్చారు. 33,000 ఎకరాలు ఇచ్చారు కదా. వాళ్ళందరూ న్యాయ పోరాటాలకు వెళ్ళారు కదా. వాళ్ళు అభివృద్ధి చేయగలిగారా? అంతా చేపించుకోగలిగేటటువంటి చట్టం ఉండాలంటున్నాను నేను అడిగి. పరిహారం ఏంటి? కండిషన్ పెట్టమంటున్నాను. అభివృద్ధి కార్యక్రమం గురించి దాని గురించి అడగట్లేదు. అభివృద్ధి కార్యక్రమం గురించి వస్తున్నాను. చంద్రబాబు ఇచ్చిన 5వ హామీ రాజధాని గ్రామాల ప్రజలకు ఉచిత వైద్యం, పిల్లలకు ఉచిత విద్య. ఎంతవరకు చదువుకుంటే అంతవరకు ఫ్రీ అన్నారు. ఇప్పటి వరకు రాజధాని ప్రాంతంలో ఒక్క విద్యార్థికి ఈ సౌకర్యం అందలేదు. 29 గ్రామాల్లో అందరికీ ఉచిత వైద్యం అన్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి ఆ సదుపాయం దక్కలేదు. రాజధాని రైతులకు చంద్రబాబు ఇచ్చిన 6వ హామీ మౌలిక వసతులు, నగరాభివృద్ధి. మౌలిక వసతుల కోసం గ్రామానికి 50 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్క గ్రామానికి ఇవ్వలేదు. సింగపూర్, మలేషియా తరహాలో వసతులు కల్పిస్తామన్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో వీధి లైట్లు, తాగునీరు కూడా లేవు. రాజధాని ప్రాంతంలో పేదలకు టిట్కో ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. అయితే అలా ఇచ్చిన అరకొర ఇళ్లల్లో టీడీపీ కార్యకర్తలే ఎక్కువగా ఉంటారనే విమర్శలు ఉన్నాయి. 29 గ్రామాల్లో పేదలందరికీ ఇళ్లు, వసతులు ఇస్తామన్నారు. చాలా గ్రామాల్లో త్రాగునీటి వసతి, మురుగు కాలువలు కూడా లేవు. కొన్ని గ్రామాల్లో మాత్రమే చంద్రబాబు చెప్పిన గృహాలు కనిపించాయి. అరణ్య రోదన అయిపోయింది కదా. రాష్ట్రం అంతా సంచార జీవితం అయిపోయారు కదా.
దాన్ని రక్షణ కల్పిస్తున్నాను అడుగుతున్నాం మేము. మా అగ్రిమెంట్ లో కూడా కండిషన్ పెట్టాలి. అగ్రిమెంట్ చట్టబద్ధత అడుగుతున్నాం. ఆ వ్యవస్థ ఏం సాధించలేదు కదా, మాడిఫై చేయాలి. చంద్రబాబు ఇచ్చిన మరో ప్రధానమైన హామీ రుణమాఫీ. తప్పనిసరి పరిస్థితుల్లో రైతుల వ్యవసాయ రుణాలు మాఫీ చేసి భూములు తీసుకున్నారు చంద్రబాబు. అయితే కొందరు రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందనేది వాస్తవం. అదే టైంలో యువతకు 25 లక్షల వరకు వడ్డీ లేని రుణాలిస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్క యువకుడికి అలాంటి రుణం దక్కలేదు. 9వ హామీగా చట్టపరమైన యాజమాన్య భద్రత కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు అలాంటి చట్టం తీసుకురాలేదు. ప్రభుత్వం అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇప్పటి వరకు ఇవ్వకపోవటంతో రైతులు పిల్లల చదువులు పెళ్లిళ్ల కోసం ప్లాట్లు అమ్ముకుంటున్నారు. ఇక చంద్రబాబు ఇచ్చిన చివరి హామీ అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం. రాజధాని నిర్మాణంలో రైతులందరికీ భాగస్వామ్యం ఉంటుందన్నారు. స్థానికంగా ఉన్న ట్రాక్టర్లనే వాడుకుంటామన్నారు. ఇప్పటి వరకు అలాంటి భాగస్వామ్యం కనిపించలేదు. అంతేకాదు రైతులందరికీ పారదర్శకంగా ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తామన్నారు. ఇప్పటి వరకు మంత్రులు అధికారులు రైతుల వైపు కన్నెత్తి చూడలేదు. 2014లో 29 గ్రామాలకు ఏ ప్యాకేజీ ఇచ్చామో అదే విధానం మీ దగ్గర కూడా అమలు చేస్తామని అన్నారు. ఏమండి 2014 ప్యాకేజీ వేరండి, ఇది 2026 అండి. అప్పుడుకిప్పటికి చాలా భూ వాల్యూ మీ గవర్నమెంటే మా భూ వాల్యూ పెంచింది. ఇంకా చాలా ఖర్చులు ఇది పెరిగినాయండి. అప్పుడుకిప్పుడు ఒకే విధానం అంటే ఎట్లా కుదిరిద్దండి? మాకు కొన్ని గజాలు పెంచాలని అడిగాము. గజాలు, కవులు విషయం, రుణమాఫీ, మా నిర్ణీత కాల వ్యవధిలో డెవలప్మెంట్ ఒకటి, ఇంకా కొన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే సరే దాంట్లో సాధ్యపడే అయితే చేయగలుగుతామని అన్నారు. ఒక రుణమాఫీ గురించి వాళ్ళు చెప్పారు, వేరే విషయాలు ఏం చెప్పలేదు. అసలు ముందు గ్రామ సభ పెట్టి గ్రామం ప్రజల అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యపడేదే చేయమని అడుగుతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే రాజధాని ప్రాంత రైతుల పాలిట చంద్రబాబు చేసిన మోసాలు అన్నీ ఇన్ని కావు. గతంలో ఇచ్చిన హామీలు అలా ఉండగానే ఇప్పుడు అవే హామీలు చూపించి మలివిడత భూ సమీకరణకు దిగుతోంది కూటమి సర్కార్. అందుకే రైతులు ఎదురు తిరుగుతున్నారు. కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపించడానికి రెడీ అవుతున్నారు.